నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బరువు అనేది నేటి కాలంలో అందానికి సంబంధించినటువంటి సమస్య కాదు, మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య. మన లైఫ్ స్టైల్, అలాగే మన మెటబాలిజం, మన జీవనశైలి పద్ధతులు ఇవన్నీ కూడా కలిపి ఈ బరువు పెరుగుదలలోని ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. మరి బరువును తగ్గించుకునే మార్గాలేంటి? డైట్తో ఇది కేవలం సాధ్యం అవుతుందా? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ అంజలి దేవ్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇప్పుడు బరువు తగ్గాలి అని అంటే పర్ డేలో క్యాలరీ ఇంటేక్ అనేది ఏ రకంగా ఉండాలంటారు? రెండు రకాలమ్మా బరువు తగ్గడానికి. క్యాలరీస్ ఒకటే కాదు, ఫుడ్లో తినే ఆహారంలో ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అన్నది కూడా ఇంపార్టెంట్. అంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు, అంటే బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇటువంటి పూరీలు ఇలాంటివి మీరు ఆహారం ఎంత తగ్గించి డీప్ ఫ్రైడ్ ఫుడ్ తిన్నా మనకి కావాల్సినంత ఇంధనం కంటే ఎక్కువ తిన్నామంటే ఆటోమేటిక్గా బరువు పెరుగుతారు. సో అలాంటివి తగ్గిస్తేనే మనం బరువు తగ్గించగలం. ఇప్పుడు ఎలా అంటే చాలా ఫ్రైడ్ ఫ్రూట్స్ అంట, ఇప్పుడు పూరీలని, వడలని, ఇలాంటివన్నీ, గారెలు, ఇలాంటి రకరకాల ఆయిలీ ఫుడ్, తర్వాత హెవీగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉంటారు. ఇంకోటి మటను కూడా, అందులో ఆటోమేటిక్గా అందులో కొంత ఫ్యాట్ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉండడం వలన మనకి బరువు పెరిగిపోతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఎలాగ ఆయిల్స్ తగ్గించాలి, మనం వండే పద్ధతులు ముందు మార్చుకుంటే బరువు తగ్గుతారు. తర్వాత ఏం ఫుడ్ తిన్నదని ముందు ఆలోచించాలి. అంటే ఫ్రైలు అన్నీ తగ్గించుకోవాలి. ఉడకబెట్టేసి తాలింపు పెట్టి అలా చేస్తారు చూడండి, అలాంటి వాటిలో చాలా మటుకు అందులో ఉన్న కొన్ని న్యూట్రియంట్స్ కూడాను, ఆ పోషక విలువలు ఒంటికి అబ్జార్బ్ అవుతాయి కాబట్టి అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ డైట్ కింద వస్తుంది. బరువు మీద ఎక్కువ ఇదవదు. కానీ మనం ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నామంటే అందులో ఉన్న పోషక పదార్థాలన్నీ ఆ వేడికి నశించిపోతాయి. సో ఓన్లీ క్యాలరీస్ మిగులుతాయి. బాడీకి ఆవశ్యకత కావాల్సిన దానికి ఏమైపోద్ది, అంతా ఈ క్యాలరీస్ మీదే ఇదవుతారు, ఆ నూనె మీద వాటి మీద. అందుకని బరువు తగ్గడానికి చాలా కష్టమైపోద్ది. ఇంకొకటి ఏంటంటే, సాధ్యమైనంత మటు ఇప్పుడు మిగతావన్నీ మనకి ఆటోమేటిక్గా యూరిన్లో కానీ మన మలంలో కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ పోతూ ఉంటాయి, కొన్ని విటమిన్స్ అలాంటివి మనం ఏం చేసినా పోయే రకంగా ఉంది. కానీ ఇటు కొవ్వు పదార్థాలు తగ్గించాలంటే అది చాలా కష్టం. అది మనిషికి బాగా అవయవాలన్నీ పనిచేసి మనం తిన్న ఆహారంలో ఉన్న క్రొవ్వును కరిగిస్తేనే కానీ మంచి బరువు తగ్గలేరు. ఆ కొవ్వు తగ్గించాలి అంటే ఆహారంలో తగ్గించడమే కాకుండా ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గించాలంటే సరి అయిన ఎక్సర్సైజ్ ఉండాలి. మనం తిన్నది ఒక 40 గ్రాములు ఇది నూనె తిన్నామంటే ఆ 40 గ్రాములకి వచ్చే ఇంధనం ఎంత ఉంటుంది? నూనె 40 × 9 360 క్యాలరీస్ వస్తాయి. ఆ 360 క్యాలరీస్కి కనీసం 400 క్యాలరీస్ వరకు మనకి ఎక్సర్సైజ్ ఉంటే అప్పుడు ఆ నూనె అంతా కరిగిపోద్ది, మనిషి బరువు పెరగరు. అలా కాకుండా 360 క్యాలరీస్ ఫుడ్లో వచ్చేలాగా తిని, అదేంటి నూనె కాదు మిగతా అన్ని అదర్ ఫుడ్స్లో కూడా నూనె వస్తుంది, అవన్నీ తిని అప్పుడు మీరు ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా కూర్చొని ఏదో కంప్యూటర్ దగ్గర లేకపోతే కూర్చొని పండుకొని చేశారంటే ఎక్సర్సైజ్ ఉండదు, అవన్నీ ఒంటికి పడుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మాంసకృతులు మానేస్తే చాలా వరకు బరువు తగ్గుతారు అని అనుకుంటారు చాలా మంది, నాన్ వెజ్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే వెజిటేరియన్స్ ఎవరు కూడా బరువు పెరగరానా? అలా కాదు, వెజిటేరియన్స్ కూడా పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళు నూనె మీద ఎక్కువ వాడుతూ ఉంటారు, రకరకాల నూనె వాడుతూ ఉంటారు. ఈ నాన్ వెజిటేరియన్లో ఏంటంటే అందులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అది ఇప్పుడు మనం సరి అయిన ప్రోటీన్ వాడకపోతే అది ఇంధనం కింద మారుతుంది. ప్రోటీన్లో క్యాలరీస్ వస్తాయి, నూనె ఆ ప్రోటీన్ క్యాలరీస్ రావడం వల్ల ఇది ఎక్కువగా బరువు పెరిగే అవసరం ఉంది. కానీ ఇప్పుడు ప్రోటీన్స్ మన శరీరానికి కావాల్సినంత, అంటే బాడీలో ఉన్న సెల్స్ డెవలప్ చేయడానికి ప్రోటీన్స్ అంటే మాంసకృతులు కావాలి. అది ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏమైపోద్ది, అన్ని అవయవాలు పెరిగిపోయినాయి, సెల్స్లో ఉత్పత్తి కూడా చాలా తగ్గిపోద్ది కాబట్టి ప్రోటీన్ ఆవశ్యకత తగ్గుతుంది. అలాంటప్పుడు ఆ క్యాలరీస్ ఏమైపోద్ది, మన నూనెతో పాటు కలిసి బాడీలో డిపాజిట్ అయిపోద్ది. దాంతో మనుషులు చాలా బరువు అవుతారు. ఇదంతా ఏంటంటే బయోకెమికల్ రియాక్షన్స్ వలన ఆ ప్రోటీన్స్లోంచి కూడా మన క్యాలరీస్ వస్తాయి కాబట్టి ఇలా ఈ రెండు కలిపి ఒంట్లో పడడం వలన ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది, దానివల్ల బరువు పెరిగిపోతూ ఉంటారు. ఇప్పుడు మామూలు చిన్నపిల్లలు, పరిగెత్తే పిల్లలు వాటికి ఏమైపోద్ది అంటే ఆ ప్రోటీన్స్ నుంచి వచ్చే క్యాలరీస్ కూడా వాళ్ళు వాడేసుకుంటారు పనులకి వాటికి, అది ఒంట్లో పట్టదు. అందుకని నూనెది, పిండి పదార్థాల నుంచి వచ్చే క్యాలరీసే ఒంటికి పడుతూ ఉంటుంది, అంటే వేరియస్ పనులు చేయడానికి. మనం చేసే పని కంట
తినే ఆహారంలో క్యాలరీస్ ఎక్కువ ఉంటే అది ఆటోమేటిక్ బరువు పెరుగుద్ది. ఇది బ్యాలెన్స్ చేయకపోతే బరువు తగ్గదు. మనం అది చేయకుండా మనం ఏం చేయం, బాగా ఒక డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినేసి, లేకపోతే మాంసకృతులు ఎక్కువగా అవసరం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ తినేస్తే అవన్నీ క్యాలరీస్ కింద డెవలప్ అయ్యి అది ఫ్యాట్ కింద డెవలప్ అవుద్ది. ఇప్పుడు మనకి క్రాష్ డైట్లు అని అందుబాటులోకి వస్తున్నాయి. తొందరగా తగ్గిపోదాం అనే ఉద్దేశంతో క్రాష్ డైట్లకు వెళ్తున్నారు. బట్ ఇవి చాలా ప్రమాదం అని చెప్తున్నారు. ఎందుకు క్రాష్ డైట్లు ప్రమాదం? క్రాష్ డైట్స్ ఏంటంటే వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఇస్తారు. అది మన బాడీ ఎంత అబ్జార్బ్ అవుద్ది చూడండి. ఇప్పుడు మనకి రకరకాల దశలలో రకరకాల ఆవశ్యకతలు ఉంటాయి. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్ వాళ్ళు, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఇలా రకరకాలుగా ఆవశ్యకత మారుతూ ఉంటుంది అనమాట. అదేం మారకుండా క్రాష్ డైట్ అని చెప్పేసి యూనిఫామ్గా ఒకటే క్యాలరీ పెట్టేసి ఒకటే ప్రోటీన్ పెట్టేస్తే అది బాడీ అబ్జార్బ్ చేయదు. అదంతా ఫ్యాట్ కింద డెవలప్ అయిపోతుంది. ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నా, క్యాలరీస్ ఎక్కువ ఉన్నా, తర్వాత నూనె ఎక్కువ ఉన్నా ఇవన్నీ కలిపి ఫ్యాట్ కింద మారిపోద్ది. దానివల్ల ఏమైపోద్ది, మనం ఎక్కువ పనిచేసి శరీరంలో ఉన్న అవయవాలన్నిటిలో బాగుపడడానికి, లేకపోతే సెల్స్ మారడానికి ప్రోటీన్స్ అవసరం. అది మనకి అవసరం లేనప్పుడు ప్రోటీన్స్ ఏమైపోద్ది, అది క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోద్ది. సో అది ఇది అన్నీ కలిపి మనిషి బరువు పెరిగిపోతారు. సరే ఇది క్యాలరీ తగ్గిస్తున్నాం కదా అని ప్రోటీన్స్ ఎక్కించేస్తారు. సో ఆటోమేటిక్గా మీరు క్యాలరీస్ బ్యాలెన్స్ చేయడం వల్ల బరువు తగ్గడం చాలా తక్కువ ఉంది. అసలు కాన్సన్ట్రేషన్ ఏంటి, బరువు తగ్గాలంటే ఎక్సర్సైజ్ ఉండాలి, ఉన్నది క్యాలరీస్ ఇదవ్వాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫ్యాట్లో ఉన్న క్యాలరీస్ అది పని చేస్తేనే కరుగుతాయి. అది లేకపోతే అవి కరగవు, అది అలా ఉండిపోతాయి బాడీలో. అది చాలా రిస్క్. మనకి ఏంటంటే అది ఎలాగ మనం ఆ ఫ్యాట్ని తరిగించుకొని బరువు తగ్గాలన్నది చాలా కష్టం. మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ ద్వారా మీరు ఆ క్యాలరీస్ వాడాలి, ఆ ఫ్యాట్ని కరగతీయాలి. సో బాడీలోని కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ అలా ఒకదాని మీదే ఫోకస్ చేసి డైట్ తోని తగ్గించుకోవడానికి సాధ్యం అవుతుందా? ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవాలి, కేవలం ఒక్కదే కాన్సన్ట్రేట్ చేసి దానికి సంబంధించిన డైట్ ఏమైనా ఉంటుందా తగ్గించుకోవడానికి? ఓవరాల్ గా క్యాలరీస్ తగ్గించాలమ్మా. ఎక్కువగా ఆకుకూరలు, తర్వాత వెజిటేరియన్ డైట్, నూనెలో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్నీ లేకుండా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా క్యాలరీ తగ్గిపోద్ది. అందులో రఫేజ్ అంటాం మనం. ఇప్పుడు ఎక్కువగా రఫేజ్ ఎక్కువగా ఉంటే అంటే పీచు ఎక్కువగా ఉంటే అది ఏమైపోద్ది, మలంలో పోతూ ఉంటుంది, ఒంటికి పట్టదు. సో అలాగా చేస్తే ఇప్పుడు మాంసకృతులు ఎక్కువ ఉన్నా కూడా అది క్యాలరీస్ కింద, ఇప్పుడు మరి క్యాలరీ తగ్గించారనుకోండి మాంసకృతులు కూడా క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో ఈ రెండు కాకుండా మనం తగ్గించాలంటే మెయిన్ ఆహారంలో ఆయిల్స్ తగ్గించాలి, మాంసకృతులు బ్యాలెన్స్ చేసుకోవాలి. అవి రెండు చేసుకుంటేనే తగ్గుతారు. దాంతోపాటు ఉన్న ఫ్యాట్ని కరగడానికి ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఆహారంలో చేసింది ఏముంది, సాధ్యమైనంత మటుకు మనకు ఫ్యాట్ కరగడానికే బోల్డ్ టైం పడుతుంది. కానీ అది కాకుండా మనం ఇప్పుడు సరైన ఎక్సర్సైజ్ లేకపోతే ఫ్యాట్ కరగదు. ఇప్పుడు మనం చేసే పనులకి మనం తిన్న ఆహారంతో వాడేస్తారు. ఎక్కువ పీచు పదార్థాలు, ఆకుకూరలు, తర్వాత దుంపలు తగ్గించేసి కూరగాయలు, ఎక్కువ నీరున్న కూరగాయలు ఇవన్నీ వాడుతూ ఉంటే మనిషి బరువు తగ్గే అవకాశం ఉంది. ఫ్యాట్ కూడా మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యాట్ కరగడానికే కొన్ని క్యాలరీస్ కావాలి. అది కరిగిన తర్వాత అది వాడుకోవాలి మనం. ఇవన్నిటికీ అంత సఫిషియెంట్ ఎక్సర్సైజ్ చేయాలి. అందుకని చాలా మంది ఏదో డైట్ అంటారు. డైట్ ఓన్లీ డైట్ కాదు, డైట్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తేనే బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని చాలా మంది యోగా, తర్వాత ఇవన్నీ సెంటర్స్ ఉన్నాయి కదా, వెయిట్ లాస్ సెంటర్స్ అయినాను, వాళ్ళేమో డైట్ ఒకటే కాకుండా మళ్ళీ ఎక్సర్సైజ్లు చాలా రకాలు చేయిస్తారు. అందుకనే ఉన్న ఫ్యాట్ ఆ ఎక్సర్సైజ్ వలన కరగడం వలన నువ్వు తిన్న డైట్ ఆటోమేటిక్గా ఒంటికి సరిపోద్ది కాబట్టి ఎక్స్ట్రా క్యాలరీస్ రావు. మీరు ఎక్స్ట్రా క్యాలరీస్ అన్ని ఎక్సర్సైజ్లు చేసేస్తున్నారు కాబట్టి అది ఫ్యాట్ పెరగదు, తర్వాత కరిగిపోయి కొంత వెయిట్ రెడ్యూస్ అవుద్ది. సో ఇప్పుడు మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి డైట్స్ చూసినట్లయితే లో కార్బ్స్ డైట్ ఇస్తున్నారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వచ్చింది, తర్వాత కీటో డైట్స్ అని వచ్చింది. సో ఇందులోని ఏది బెటర్ డైట్ అని అంటారు? మీరైతే ఏమి రిఫర్ చేస్తారు? అండ్ ఫ్రూట్స్ ఫాస్టింగ్ అని కూడా ఈ మధ్యన తీసుకొస్తున్నారు. సో ఇలా చేయటం వల్ల సరైన న్యూట్రియన్స్ మన బాడీకి అసలు అందుతాయా? ఒకటమ్మా, ఇప్పుడు ఏంటంటే లో ఫ్యాట్ డైట్ అన్నది అడ్వైజబుల్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తర్వాత ఈ ఫ్రూట్ డైట్ అన్నారు అనుకో, ఫ్రూట్ డైట్ ఉంటేనే మన కార్బోహైడ్రేట్స్ తగ్గిపోద్ది. దాంట్లో ఉన్న షుగర్స్ మనిషిని వెయిట్ పెరిగించేస్తుంది. ఇప్పుడు ఫ్రూట్స్లో అంత షుగరే.
చాలా మటుకు షుగర్. మనకు వచ్చే విటమిన్స్ చాలా తక్కువ ఉంటుంది. బరువు పెంచేస్తే కానీ బరువు తగ్గించదు ఎక్కువగాను. ఆ ఫ్రూట్ జ్యూసెస్ తాగినా కూడా మీరు దాని మీదే ఆధారపడితే తగ్గచ్చు. కావాల్సిన క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి తాగొచ్చు. కానీ ఫ్రూట్స్ తింటూ ఉంటే మీకు రఫేజ్ ఉండాలి. ఉంటే అప్పుడు ఇది అవుద్ది. లేకపోతే దాంట్లో ఉన్న షుగర్స్ కూడా దాని ఎఫెక్ట్ అవుద్ది. అందుకని సీరియల్స్ తగ్గించాలి. అంటే ఇప్పుడు గింజ ధాన్యాలు ఉన్నాయి కదా, అవి బాగా తగ్గిస్తే మనకి చాలా మటుకు ఉపయోగపడుతూ ఉంటుంది. క్యాలరీస్ తగ్గుతూ ఉంటాయి. బియ్యము, గోధుమలు, ఇటువంటి సజ్జలు, అంటే అందులో పోనీ మార్పులు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చిరుధాన్యాలు వస్తున్నాయి, మిల్లెట్స్ వస్తున్నాయి, అందులో వాడుతూ ఉంటే అదేంటంటే మిల్లెట్స్ వాటితో ముఖ్యంగా పొట్టుతో పాటు తింటాం కాబట్టి ఆ ఫ్యాట్ ఎక్కువగా ఒంటికి పట్టదు. అదంతా రఫేజ్. ఆ స్కిన్ పైన అంతా ఉన్నది ఆ పొట్టు ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఒంటికి అబ్జర్వ్ కాకుండా పోతూ ఉంటుంది అనమాట. అలాగా మిల్లెట్స్ ఎక్కువ వాడుతూ ఉంటే మంచిది. ఇప్పుడు బియ్యం బాగా మరపెట్టిన బియ్యంలో ఒంటికి మనకి ఎంత తిన్నామో అంత అబ్జర్వ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనుషులు బరువు పెరిగిపోతూ ఉంటారు. బరువు తగ్గాలంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది క్వాంటిటీ కాదు, దాంట్లో క్వాలిటీ కూడా ఆలోచించుకోవాలి. ఈ క్వాలిటీలో ఎక్కువగా మాంసకృతులు ఉండాలి. పిండి పదార్థాలు బ్యాలెన్స్ చేసుకునేలా ఉండాలి. పిండి పదార్థాలు ఎక్కువైపోతే బరువు తగ్గరు కాబట్టి దాని మీద దృష్టి పెట్టుకొని చాలా తక్కువగా తీసుకోవాలి. పిండి పదార్థాలు అంటే బియ్యము, గోధుమలు ఇలాంటివన్నీను మోతాదుగా తీసుకోవాలి. పప్పులు, మాంసం, కోడిగుడ్లు, తర్వాత మాంసం ఇటువంటివన్నీను చాలా లిమిటెడ్గా రోజుకి 30 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకుండా, ఇది మటుకు మన శరీరానికి, మనం చేసే పనికి, మన వయసుకి ఇవన్నీ బట్టి మనం పిండి పదార్థాలు తీసుకోవాలి. అంటే బియ్యం ఎంత అన్నం ఎంత తినాలి, గోధుమలు ఎంత తినాలి, అవన్నీ దాని మీద ఆధారపడతాయి. ఇప్పుడు ఆ అన్నం కంటే ఎక్కువ గోధుమలు తీస్తే అందులో కొంచెం చాలా మటుకు పీచు ఉంటుంది కాబట్టి క్యాలరీస్ కింద డెవలప్ అయ్యి ఒంటికి అబ్జర్వ్ కావు. దాని వలన కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా ఈ రెండిట్లో బ్యాలెన్స్ చేసుకుని తింటూ ఉంటే మంచి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. బరువు తగ్గడానికి మన డైట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి, దాంతోపాటు ఎలాంటి ఎక్సర్సైజ్లు చేసుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.